నైస్ డిబేట్స్ దీంట్లో రావాలని కోరుకుంటాం. ఎందుకంటే చాలాసార్లు అనిపిస్తుంది అయ్యప్ప స్వామి పడి పూజ చేస్తుంటే దాని మీద వెటకారాలు చేస్తారు. ఒక్కసారి ఎందుకు నేను చాలా బలంగా హైందవం సనాతన ధర్మం గురించి మాట్లాడతానంటే, నా ధర్మం నేను కాపాడుకోలేని వాడిని మిగతా ధర్మాలు నేనేం కాపాడగలను. అందుకని చాలా బలంగా అంటే ఏమైపోయిందో ప్రతిదీ ఇది మాట్లాడాలంటే ఓట్లు పోతాయి అంటారు. రాజకీయాల్లో లేని వాళ్ళు కూడా ఓట్లు పోతాయి. అందరం పొలిటికల్లీ రైట్ అయిపోయాం. అదే మీరు మిగతా మతాల గురించి మాట్లాడితే ఎవరికి ఇబ్బంది ఉండదు. వాళ్ళని చేస్తేనేమో సెక్యులరిజం, హైందవ ధర్మం గురించి మాట్లాడితేనే మతోన్మాది. ఇలాంటి పిచ్చి డిబేట్స్ ఎక్కువైపోయినాయి. ఇది కండిషన్. 200 ఏళ్ళుగా బ్రిటిష్ మెకాలే దగ్గర నుంచి మనల్ని కండిషన్ చేసి రుమీలా తాపర్ లాంటి హిస్టారియన్స్ వక్రీకరించి ఇవన్నీ చెప్పి మనల్ని కండిషన్ చేశారు. అలాగే మనకి కూర్చోబెట్టి ఉత్తరానికి ఉత్తర భారతానికి మనకి సంబంధం లేదన్నట్టుగా, దక్షిణాది వేరు ఉత్తరాది వేరు అని చెప్పి పిచ్చి ఐడియాలజీ కానీ ఇవన్నీ మనం కౌంటర్ చేయాల్సి ఉంది. ఆర్గ్యుమెంట్స్ త్రూ రేషనల్ ఆర్గ్యుమెంట్స్, త్రూ ప్రాపర్ లాజికల్ ఆర్గ్యుమెంట్స్ తోటి, బలమైన సాక్ష్యాధారాలతోటి. చాలామంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అలాంటి గొప్ప వ్యక్తులందరికీ మీరు ఒక ప్లాట్ఫామ్ కావాలి. అది మనకి ఆంధ్ర రాష్ట్రం చాలామంది ఉన్నారు.